వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి ఆ దేశంలో ఎంట్రీ మాత్రం నిషిద్ధం. ఎందుకో తెలుసా? ఫుట్బాల్ ఆడేవారెవరైనా ఆడని వారెవరైనా అందరికీ క్రిస్టియానో రొనాల్డో సుపరిచితుడే. సోషల్ మీడియాలో అంతటి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీగా అతనికి సూపర్ గుర్తింపు ఉంది. ఇంతమంది ఆరాధించే ఈ ప్లేయర్కి మాత్రం ఒక దేశంలో ప్రవేశించే అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ పోర్చుగీసు ఫుట్బాల్ ప్లేయర్కి సౌత్ కొరియాలో ప్రవేశం లేదు. అయితే దీని వెనుక కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సౌత్ కొరియన్ దేశస్తులకి రొనాల్డో అంటే చాలా పిచ్చి ఉండేది. అతని మ్యాచ్లో చూడడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టి యూకేకి, స్పెయిన్కి వెళ్ళేవారు. అతనికి సౌత్ కొరియాలో సెపరేట్ ఫ్యాన్ క్లబ్ కూడా ఉండేది. తమ దేశస్తులకి ఎంతో ఇష్టమైన ఆటగాడు కావడంతో ఒకసారి రొనాల్డోని ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కోసం కొరియన్ స్పోర్ట్స్ అసోసియేషన్ సౌత్ కొరియాకి ఆహ్వానించింది. ఈ ఆహ్వానం కోసం సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఎంతో ఖర్చు కూడా చేసింది. 2019 జూలై 16 నాడు సౌత్ కొరియాలో జువెంటస్ ఎఫ్సి వర్సెస్ కొరియన్ నేషన్ ఎఫ్సి మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాల్గొనడానికి ఒప్పుకున్న రొనాల్డో 45 నిమిషాల పాటు ఆడేందుకు, అలాగే అతని కోసం వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చేటందుకు ఒప్పుకుంటూ ఒప్పందంపై సంతకం చేశాడు. ఈ మ్యాచ్కు రావడం కోసం కొరియన్ ప్రజలు $15,000 భారీ మొత్తాన్ని ఖర్చు చేసి మరీ టికెట్ కొనుక్కున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచి మొదటి 45 నిమిషాలు అతను గ్రౌండ్లోనే ఒక బెంచ్పై కూర్చున్నాడే తప్ప మ్యాచ్ ఆడలేదు. అతని మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు రొనాల్డో రొనాల్డో అంటూ అరిచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అతని ఆట చూడడానికి ప్రజలు ఎంత ఉత్సాహం కనబరిచినా అతను కూర్చున్న చోట నుంచి కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఒప్పందం ప్రకారం కనీసం 45 నిమిషాలైనా ఆడాల్సి ఉంది. కానీ రొనాల్డో ఆ పని చేయలేదు. మరుసటి రోజు అతను తన అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్ట్లో అది కూడా ఒక షరతు. అతను ఆటోగ్రాఫ్ కోసం లైన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్నపిల్లలు, వికలాంగులను నిరాశపరుస్తూ అతను ఆటోగ్రాఫ్ పెట్టాల్సిన ప్రదేశానికి వెళ్ళనే లేదు. దీంతో యావత్ కొరియన్ దేశస్తులు అతనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రొనాల్డో పేరుతో ఉన్న టీషర్ట్ని రోడ్డు మీద తగలబెట్టారు. అంతేకాదు, ఇక అతను సౌత్ కొరియాలో అడుగు కూడా పెట్టకూడదని, అతనిపై నిషేధం విధించాలని వారు ప్రభుత్వాన్ని కూడా బలవంతం చేశారు. దీంతో రొనాల్డో సౌత్ కొరియా ఎంట్రీపై బ్యాన్ పడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.